పక్కన చెరువు కాదు మన అదృష్టం వచ్చిన ఆడ ముందు సరే అంతే నేను చెల్లు అంతే మనకడ ఏముండదు కాదు ఆ లోపలికి బయట మీ వాళ్ళే ముదిరాజు. అవునా అదే పైన రాసిందా ముదిరాజు అని రాసినారు కదా. పాండవులే చూడమ్మా ఎవరు రూమ్స్ అవైలబుల్ చేసి కాదు గౌతమ్, నీకు ద్రౌపది ఆడగొట్టిందంట. ఏమోనా ఇంకా దొరకట్లేదు వాళ్ళ అడ్రస్ దొరికితే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉంటారు. నీకు ద్రౌపది అయితే గౌతమ్, నీకు ద్రౌపది అంటే 500 మొగులు ఉంటారు అలా 5 పడైతే అట్లేదు. అర్జున్ చేస్తే అంటే సింగిల్ అవుతుండే ఆయన వాళ్ళ అమ్మ పంచుకోండి అంటది. నువ్వేం తెచ్చినా పంచుకోవాలి ఆయన అంటే పంచుకుంటాను. ఇక అది ఓకే, ఆడి వరకు బాగానే ఉంది. తన తర్వాత కృష్ణుడు ఒకసారి మధ్యలో క్వశ్చన్ అడుగుతాడు. మనసులో ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పాం అంటే అర్జునుడు పండు కొట్టమంటే అది టక్కన కొట్టేస్తాడు అనమాట చెట్టు నుంచి. ఏంటి పండు దీన్ని కొట్టావు, అది మునికి ఇష్టమైన పండు, అది రోజుకి ఒక్కటే కాస్తుంది, పుడిగిన వచ్చి ముని చూసాడంటే మళ్ళీ మనం అందరూ శాపానికి లోను కాక తప్పదు అని చెప్పేసి అంటే మళ్ళీ ఏం చేద్దామంటే సరే మీరు అందరూ ఉన్నారు కదా, మీరు మనసులో మాట చెప్పండి, మీరు మీ మనసులో మాట మీ కోరికలు చెప్తే అది పండు పోయి మళ్ళీ చెట్టుకు అతుక్కుంటుంది అనమాట. అందరూ ఒకరు ఎవరి కోరికలు వాళ్ళ మనసులో ఏమనుకుంటారో అది చెప్తారనమాట. భీముడు వచ్చేసి నేను తన్ని చంపాలి, దుర్యోధన్ని చంపాలి, చీల్చాలి, ఆ రక్తంతో నేను తన జడ వేయాలి అని చెప్పేసి అట్లా చెప్తుంటాడు అనమాట. అన్ని అట్లా చెప్తుంటే ఒకరు ఒక కోరిక చెప్తుంటే ఏమో ద్రౌపది ఏం కోరిక కోరుతా ఒక కోరిక చెప్తాది, పండు కదలదు. ఈ 5 మందితో కాకుండా కౌర్ణుని కూడా భర్త కావాలంటే ఫ్యామిలీ ఫుల్ సైకిల్ అయిపోతుంది. అంటే వాళ్ళమ్మ ఒక అర్జున్ వాళ్ళమ్మ కుంతీదేవి ఆమె మనోవాంఛ గ్రహించి 5 మంది పంచుకోండి అని చెప్పిందేమో. తను కూడా ట్రై సంథింగ్ డిఫరెంట్ అనుకుంటా. అందరు చేసేది నేను చెయ్యా. మేనేజ్ చేస్తున్నావు, అందరినైతే సంతోషంగా ఎలాగ ఉండగలుగుతావు, నువ్వు అందరితో ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అని చెప్పి నాకు ఆ రుక్మిణితో, ద్రౌపది సుభద్ర గారితో కాదు, రుక్మిణితో సత్యభామ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తప్ప. సత్యభామయ్య రుక్మిణిలతోనో సత్యభామతోనో ద్రౌపది మాట్లాడుతుంది అనమాట. మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆమె కోపం వస్తుంది, కృష్ణుడి భార్యకి కోపం వస్తుంది, ఎవరు కోపం వస్తుంది, ఇంకో రుక్మిణికి ఎవరికో కోపం వస్తుంది. కోపం వస్తే అట్లా కాదు ఇట్లానే అమ్మ అన్ని టిప్స్ చెప్తుంది అనమాట. అందుకనే వాళ్ళు పాండవులందరూ వాళ్ళ సొంత పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు వదిలేసి నా దగ్గరికి వస్తారు. ఇంకా సొంత పిల్లలు ఉన్నారా? మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ సపరేట్ తప్ప. ఓహో నాకు తెలీదే, ఆల్రెడీ ఒక్కళ్ళే ఉన్నారు అందరూ. భీముడికి వీళ్ళు కాకున్నట్ల తను హిడంబి చెల్లెలు తన పేరు ఎంత ఉంది, తను చేసుకుంటే ఆమె యాక్చువల్గా రాక్షసుని చెల్లెలు అనమాట. తనకు కూడా రాక్షస గుణాలు ఉంటాయి.
సో తనని పెళ్లి చేసుకోవడం వల్లే మనకి గడోజ్ గజుడు వస్తాడు. గడోజ్ గజుడు కూడా అన్ని మాయలు మంత్రాలు. సపరేట్ సినిమానే ఉంది పేరు తోటి. సౌండ్ క్లచ్ తక్కువ, ఇది ఎక్సలేటర్ తక్కువ సరే తక్కువ. ఏంది డబ్బులా? టికెట్ ఎంత టికెట్? ఫోటో దిగుతుంది మీద కూడా. వీడియో నడుస్తూనే ఉంది. అవునా? సికింద్రాబాద్ పెట్టింటే కదా మనం రైల్వే స్టేషన్. ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడండి. కాదు, అది హైలైట్. ట్రైన్ ఎక్కాక వెనకాల బ్లాస్ట్ అయింది, అదైంది అనుకుంటా. బొగ్గు బొగ్గు ఇంటికి పోయేదాకా అందరు ఫేస్లు వెలుగుతున్నాయి ఆశ్చర్యంతో. ఏంది టీవీలో ఏమో బ్లాస్ట్ గీస్ట్ అన్నారు, నేను సింపుల్గా వచ్చేసి ఇంటికి పోయాను. సెల్ ఫోన్ తీసుకెళ్ళొచ్చా? లేదే, చెక్కింగ్ ఉంటుందే. చెకింగ్ ఏమి ఉండదు, పోతాయి అని చెప్పేసి సెల్ ఫోన్ తీసుకోవచ్చు. సెల్ ఫోన్ సెలవు సెల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్ళచ్చు. పోతే మాట వాళ్ళ దగ్గర టెంకాయలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కారాంకులు పడతారనమాట. వాళ్ళతోనే టికెట్ ఇంటికి కొనాలి. ఆడ ఖాళీ ఉంటాడు, పార్క్ చేసుకుని ఈడు ఉందిగా లెఫ్ట్లో, మళ్ళీ ఆడదాకా పోయి. బయట తీసుకున్నాం రాక అంతే. నేను కూడా బయట తీసుకున్నాను. సీదా జన ఏమైంది? వాడు జీవితాన్ని ఆరంభించడం అనేది చాలా ముఖ్యం. ఏది ఎక్కడి వరకు వెళుతుందో, ఎలా ముగుస్తుందో ఎవరికి తెలియదు. దాన్ని ఒక కలగా మర్చిపోయాను. కొత్త జీవితాన్ని మొదలు పెట్టాను. మిగిలిన ప్రపంచం మన కోసమే ఉంది. మనం ఎలా కావాలనుకుంటే అలా మలుచుకునే అవకాశం ఉంది. బాగుంది కదా. ఈడో పెద్ద ఆర్చ్. మిగతా ముప్పై నా ఫోన్ తీసుకోవాలి. మనము ఇంటికి వచ్చినాం కదా చిలుకూరు బాలాజీకి. చిలుకూరు బాలాజీకి వచ్చినందుకు నేను చెప్పేది ఏమంటే, మన ఇంటికాడ నుంచి బయలుదేరితే లింగంపల్లి, పటాన్చెరు, శంకర్పల్లి ఇట్లే కదా వచ్చేది రూట్ అంటున్నాను. మన మధ్యలో నువ్వు ఆ రూట్ కాదు, నేను రూట్ అంటే అట్లా ఎట్లా వస్తుంది? అటు ఉంది వేరే రూట్ అంటున్నా. మన ఎస్ఆర్ నగర్ నుంచి బయలుదేరితే ఎస్ఆర్ నగర్ నుంచి మనం బయలుదేరితే నేను చెప్పిండేది, మనము రామంతపురంలో బాబుని ఎక్కించుకొని ఇట్లా చిలుకూరు బాలాజీకి వస్తాం కదా, ఇక్కడి నుంచే ఉందరం, మళ్ళీ ఎన్నికి పోవాల్సిన అవసరం లేదు అని చెప్పిన నేను. మామూలుగా అయితే మనం అట్లా అట్లే పోలేము.
దుర్గమ్మ కృష్ణమ్మ. చేపల పులుసు తెస్తావా? రాజావారి చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు. ఇదో బీదర్ పోతున్నాం కదా, నెక్స్ట్ సండే వస్తాను. చూసినాక చెప్తాం అప్పుడు నడుచుకుంటా నీళ్ళల్లో. అంటే గుహ ఉంటుంది అన్నమాట, గుహలోకి వెళ్ళాలి, వాటర్లోకి. అదే మొన్న దానికి పోయింటి మొన్న ఏది అది యాదగిరి గుట్ట అవన్నీ చూసి వస్తుంది మొన్న. నిన్న రెస్ట్, ఈరోజు మళ్ళీ ఇంకోటి అట్లా. మొన్న యాదగిరి గుట్ట నుంచి వచ్చేటప్పుడు అట్లే కదా వచ్చేది, అంబర్పేట మీద నుంచి. మధ్యలో ఫోన్ చేసింటి ఏడున్నావు అని, ఆ రోడ్లోకి రా అంటే థియేటర్ దగ్గర కాడికి వచ్చినా కలిసి మాట్లాడుతూ నిన్ను కూడా అప్ టు 3000 అంటే అది అడ్డం చూస్తున్నారంటే బాగానే ఉంది. అంబులెన్స్ కూడా అదే లోపల ఎవరైనా ఆక్సిజన్ అంతకి హెల్ప్ 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 హెల్ప్.
Turn right onto Ring Road. Continue on Ring Road for 3 kilometers. మధ్య కైగాల్సి ఉంటుంది. ఇందాక అన్న అడగచ్చు బటన్ దగ్గర వెళ్ళినారు కింది మోకాలు తగ్గట్టు రాలే. లెగిన్స్ అబ్బా అప్పుడు అందరూ హీరోయిన్ వేసుకున్నారు లెగిన్స్ దాని మీద మళ్ళా ఇంటి వరకు బ్యాగ్లో తీసుకెళ్తాను. In 600 meters, slight left. Take the next left. In 600 meters, turn right. ఎట్లు కనపడుతుంది. కింద నుంచి Take the next left. స్ట్రైట్గా In 400 meters, turn right. Continue for 1.5 kilometers.
కనిపిస్తావులేదు నువ్వు అయితే ఇంకా ఈడు కూడా వస్తాను కదా వస్తుంది కనిపిస్తుందా ఇంటెలిజెంట్ కాదు కవర్ చేయి అరసద్దంటప్ప
చేస్తారు